కరీంనగర్లో నిర్వహించిన అరైవ్ ఆన్లైన్ రహదారి భద్రత వారోత్సవాల్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయో వివరిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ మరియు 3 సెకండ్ల బ్రేక్ రూల్ పాటించాలని సూచించారు. ప్రమాద బాధితులను కాపాడిన వారిని సత్కరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తర్వాత హైవింగ్ వచ్చేయాలి, అది పద్ధతి. దాంతో ఏంటంటే ఎందుకంటే కాంప్లెక్స్ తో మేము పోస్టర్స్ తో అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా And even prior to that, the Arrive Alive campaign is going very successfully in Telangana. కొన్ని చాలా ముఖ్య విషయాలు ఒక రకంగా రేజ్ అవ్వడం జరుగుతుంది. శ్రీనివాస్, మన అజయ్, శ్రీనివాస్, సలీం, అనిల్, సాదిక్, ఎం రవీందర్, తిరుపతి, రంజిత్, కే భరత్ హెల్మెట్ల పంపిణీ గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా హెల్మెట్ రక్షణ ప్రాణానికి రక్షణ అనే సందేశాన్ని అందిస్తూ హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంది మీలో కూడా తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు కూడా. వెనుక కూర్చున్నట్టు పెట్టుకోవాలని తెలియదు, చాలా మంది తెలియదు. అట్లా చిన్నపిల్లలు ఎవరైనా బై ఛాన్స్ కూర్చోవాల్సిన అవసరం వస్తే 4 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలను సార్, అంటే కరీంనగర్లో హెల్మెట్ లేకుండా కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ పర్యవేక్షణ తగ్గడం వల్లనే అది మీరు అన్నది 100% వాస్తవము. సెకండ్ ఒపీనియన్ లేదు. ఇది దీనిపైనే కాదు, ఒక 20-25 years కింద వరకు కూడా రోడ్కు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకపోయేది. రెండు లేన్లు ఉంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేసేది. ఇప్పుడే లెఫ్ట్ నుంచి నడిపిస్తున్నాను ఓవర్టేక్ చేయడానికి రైట్ సైడ్ వచ్చేటోడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రైట్ సైడ్ మొత్తం లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ అన్ని రైట్ సైడ్ ఉండిపోతాయి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది. విచ్ ఇస్ డేంజరస్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అసలు ఓవర్టేకింగ్ అనేది లెఫ్ట్ నుంచి చేయాలి, రైట్ నుంచి చేయాలి. ఎందుకంటే వెహికల్లో కూర్చున్న డ్రైవరు ఆయనకు రైట్ సైడ్ ఉంటాడు, ఆయన స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది. ఇది అమెరికా లాగా లెఫ్ట్ సైడ్ ఉండదు స్టీరింగ్, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆయనకి ఈజీగా కనబడడం కూడా ఈజీగా ఉంటుంది. కామన్ సెన్స్ విషయం అది, ఓవర్టేక్ చేయడానికి సులభంగా ఉంటుంది ఆయనకు వేరేకి. కానీ ఏంటంటే అది పట్టించుకుంటలేదు కాబట్టి పెద్ద వెహికల్స్ అయిపోయినాయి, రోడ్డు పెద్దగా అయిపోయినాయి. సో మేము ఎట్లా పోవచ్చు, మేము ఆ ఇష్టానుసారం అన్నట్టుగా వచ్చేసింది, విచ్ ఇస్ టోటలీ కరెక్ట్. ఓవర్టేకింగ్ అనేది రైట్ నుంచి చేయాలి. ఎవ్రీ రైట్ లేన్ అనేది స్పీడ్ లేన్ అంటారు దాన్ని, ఫాస్ట్ లేన్ అంటారు దాన్ని. ఫాస్ట్ పై వాళ్ళ కోసమే ఇట్లా లేనది రైట్ లేను. నార్మల్ దానికి అతుక్కుపోయి పొమ్మని కాదు. ఎస్ సార్, మైనర్ పిల్లలు కనుక డ్రైవింగ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి వెహికల్ ఇచ్చిందో దే విల్ బికమ్ రెస్పాన్సిబుల్. వాళ్ళ బాధ్యత అది. రూలే ఉంది ఇప్పుడు దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంతకుముందు కొన్ని కేసులు పెట్టిన వాటిలో కొడుకు కనుక ఇట్లా తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తే, మైనర్ పిల్లగాడు తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తాం, మనకి లైసెన్స్ లేకుండా ఏం లేకుండా మైనర్ కూడా, అంటే మైనర్ లైసెన్స్ ఇస్తాం కాదు, ఈవెన్ మేజర్ అయినా కానీ లైసెన్స్ లేకుండా చేస్తే కూడా. సో పేరెంట్స్ను కల్పబుల్ చేసిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఇంకా బాగా ఎక్కువ చేస్తాం దాన్ని. సార్ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఎస్ సార్
ఫోర్ వీలర్ రిక్వెస్ట్ చేసి ఇట్లా ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారిపోతున్నది. దేశంలో లాస్ట్ ఇయర్ 1,74,000 మంది సుమారుగా చనిపోయినారు. మన దగ్గర కూడా 7,500 మంది చనిపోయినారు. అందులో 800 మంది మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ల మీద చనిపోయినారు యాక్సిడెంట్లలో లాస్ట్ ఇయర్. కాబట్టి ఇది చాలా సీరియస్ సమస్యగా మారిపోయింది. దీన్ని మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన తరుణం వచ్చింది అని చెప్తే వారు వెంబడే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా మార్చుదాము. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనే కాకుండా అన్ని వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్లో తీసుకుందాం దీన్ని అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, మీరు అన్నట్టుగా ఊర్లలో కూడా మేము మీటింగ్లు పెడుతున్నాము. రోడ్ సేఫ్టీ, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు పెట్టినాము. గ్రామ సభలలోనే తీర్మానాలు పాస్ చేయిస్తున్నాము. మొత్తం గ్రామ పంచాయతీలో చాలా, నేను మొన్న ఆదిలాబాద్ పోయినాను, అక్కడ రిమోట్ ఏరియాస్లో కూడా తిరిగినాను, గుడాలలో కూడా తిరిగినాను. అక్కడ వాళ్ళే ముందుకు వచ్చేసి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి తీర్మానాలు ఇస్తున్నారు. మా ఊర్లో సరే ఒక ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ వాళ్ళు ఒక ముందుకు వచ్చేసి వాళ్ళు ముందుకు వచ్చేసి ఇస్తున్నారు. అట్లనే మొన్న మన నకరికల్ పోయినాను, అక్కడ ఆల్మోస్ట్ 40 విలేజెస్ వాళ్ళు తీర్మానాలు పాస్ చేసి వచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి నాకు ఇచ్చిన అందరూ, ఆల్ సర్పంచెస్, వాళ్ళ డిప్యూటీ సర్పంచ్లు అంతా కలుపుకొని వచ్చి ఇట్లా దానికి బాగా. అట్లనే ఆసిఫాబాద్ జిల్లాలో అట్లా జరిగింది, నిర్మల్ జిల్లాలో కూడా అట్లే జరిగింది, కామారెడ్డిలో కూడా అట్లే ఉంది. సో ఇక్కడ పోయినా కానీ నాకు చాలా ముందుకు వచ్చిస్తున్నారు. అంటే ఇది ప్రజలను బాగా చైతన్యం చేయాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం కాదన్న ఉద్దేశంతోనే పెట్టినాం. ఇది ఒక క్యాంపెయిన్ లాగా, ఓన్లీ ఒక ప్రోగ్రామ్, ఒక 1 వీక్ చేసేసి చదువుకోవడం కాదు, ఒక క్యాంపెయిన్ లాగా చేయాలని. సో ఈ ప్రోగ్రామ్ని మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మొదలుపెట్టినాము. ఎవ్రీ మంత్, లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం పోవాలి, తప్పకుండా చేపట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో తర్వాత జనవరి నెలలో దీన్ని సీఎం గారితో లాంచ్ చేయించినాం. ఈ ప్రోగ్రామ్ని సీఎం గారితో లాంచ్ చేయించిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ ఫస్ట్ 3 months మనము చూస్తే రోడ్డు ప్రమాదాల గురించి, మరణాల గురించి చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరంలో కానీ, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో కానీ, అంతకుముందు సంవత్సరం ఇదే పీరియడ్లో కానీ, అంటే లాస్ట్ 5-6 yearsలో ఇన్ఫ్యాక్ట్ ఒక 10 ఏళ్ళని చెప్పొచ్చు, ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గుతలేదు డెత్స్. కానీ ఫస్ట్ 3 months ఆఫ్ లాస్ట్ ఇయర్ అంతకుముందు పోలిస్తే ఈ సంవత్సరం 330 డెత్స్ తగ్గినాయి రోడ్ల మీద ఒక్క 3 నెలల్లోనే. అంటే ఈ క్యాంపెయిన్ ప్రభావం అన్నమాట. మీరు అంటే ప్రజలకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది సాధ్యమైంది. సో 330 డెత్స్ ఇన్ 3 months అంటే తక్కువ కాదు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ 4 times మనము మల్టిప్లై చేస్తే ఈ రెండు వచ్చే వరకల్లా 1,200 మంది తక్కువ మంది చనిపోతారు రోడ్ల మీద. 7,500 నుంచి 6,300 వచ్చే అవకాశం ఉంది. సో అట్లా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇదన్నమాట.